ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చెప్తూనే ఉన్నాం నందు గారికి ఏమని అంటే నందూస్ వరల్డ్ గురించి అందరూ వీడియోలు చేస్తున్నారు. ఒక 4-5 రోజుల నుంచి సోషల్ మీడియా అంతా గోలగోల అవుతుంది. ఏమని చెప్పాం, మీకు ఏదన్నా ఉంటే బయటకు వచ్చి చెప్పేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇన్ని వీడియోలు, ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంతమంది మీరు దొంగ, మీరు అలాంటి వాళ్ళు, మీరు ఇలాంటి వాళ్ళని చెప్పకుండా ఉంటారు కదా. మీరు ఒక ఇది పోస్ట్ కానీ లేకపోతే మీకు ఏదన్నా వీడియో రూపంలో వెంటనే పెట్టేయాలి. మీ పెద్ద పెద్ద ఛానల్స్ అయినప్పుడు ఏం చేయాలి, మీరు మీ వైపు నుంచి తప్పు లేనప్పుడు మీ హస్బెండ్ వైఫ్ బయటకు వచ్చేసి చెప్పేస్తే ఎంత స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, ఎంతమంది ఇది అవ్వకుండా ఉంటుంది. న్యూస్ అనేది పేపర్లో రాగానే మనం ఏం చేస్తాం, ఇవాళ బలానా చోట అది జరిగిందిట, బలానా చోట అది జరిగింది అని 10 మంది చెప్పుకుంటామా? ఒక పేపర్లో వస్తే 10 పేపర్లు అవే రాస్తాయా? అలాగే ఒక న్యూస్ ఛానల్లో వస్తే ప్రతి న్యూస్ ఛానల్ అదే చెప్తారా? ఇప్పుడు ఒక అడ్వకేట్ బయటకు వచ్చి, హైకోర్టు అడ్వకేటు, వాళ్ళు బ్రిటిష్ పాస్పోర్ట్లు ఉన్న వాళ్ళని ఏం చేయలేరు, ఇండియాలో ఎన్ని కేసులు పెట్టినా ఏమీ లేవన్నారు. అందుకని మీ దగ్గర ఎవరి దగ్గర అయితే ఏమేమి ఉన్నాయో ఆధారాలు అవన్నీ దాచుకోండి బీరువాలు, వాళ్ళని ఏమీ చేయలేరు మీరు. హైకోర్టు అడ్వకేటే చెప్పారు, మీ దగ్గరున్న వాళ్ళు మాకు వీసాలు ఎంత డబ్బు కట్టించుకున్నారు, ఓణీల ఫంక్షన్కి ఎంత కట్టుకున్నారు, పంచల ఫంక్షన్ ఎంత కట్టుకున్నారు, టీవీల్లోకి వచ్చి కాల్ చేశారు. మీ లాయర్లు కూడా చెప్పాలి కదా. ఒకవేళ మీకు ఏదైనా అన్యాయం జరిగిందని రోడ్లకి ఎక్కండి అని చెప్పినప్పుడు మీ లాయర్లు చెప్పాలిగా, బాబు వాళ్ళకి బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది, వాళ్ళని ఏం చేయలేరు, ఇక్కడ కేసులు ఏం పెట్టలేరు అని చెప్పాలిగా. మీరు బయటకు వచ్చి ఆ మీడియాకి ఈ మీడియాకి చెప్పి దాని నుంచి ఇంకోళ్ళు చేసి వీడియోలు, దాని తర్వాత దాన్ని పట్టుకుని ప్రతి ఒక్కళ్ళు వీడియోలు చేస్తారు, ఇలా జరిగిందని. అప్పుడు జరిగినప్పుడు తప్పు మీరు కూడా మీ వైపు నుంచి కూడా ఖండించాలి కదా మేడం. మీరు కూడా ఇప్పుడు కూడా కింద పెట్టారు, నందూస్ వాళ్ళ గురించి కానీ వాళ్ళ పేర్లు పెట్టుకుని కానీ ఏదైనా చేస్తే పరువు నష్ట దావాలు వేస్తాము, వాళ్ళ మీద కేసులు ఉంటాయంటే అసలు అవకాశం ఎందుకు ఇవ్వాలి? పరువు నష్ట దావా వేసే అవకాశం కానీ, పరువు నష్ట దావా వేయటం కానీ, లేకపోతే సోషల్ మీడియాలో కేసులు పెడతామని కానీ, లాయర్ల చేత నోటీసులు ఇప్పిస్తామని కానీ, జైల్లో పెట్టిస్తామని కానీ చెప్పాల్సిన అవసరం ఏంటి? మీరు మీ వైపు నుంచి తప్పు జరగకపోతే జరగలేదని చెప్తే అసలు వీళ్ళందరూ మాట్లాడరు కదా. ఇంతమంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి, ఇంతమంది అందరూ లాయర్లు పెట్టుకుని, ఇంతమంది అందరినీ పెట్టుకుంటే మీకైతే బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది, మాకైతే ఆ గీస్పోర్ట్లు లేవు. ఇప్పుడు ఇక్కడ మీరు కేసు పెట్టంగానే అక్కడ కూర్చుని మీ వాళ్ళు ఎవరైనా పెట్టంగానే మమ్మల్ని అందరినీ ఒకే జీబులో ఒకే వ్యాన్లో కుక్కల వ్యాన్లో వేసుకుని తీసుకుపోతారు. అది పరిస్థితి. మీరు ఇంతమందికి అవకాశం ఇవ్వడం దేనికి? మీరు ఇంతమందికి అవకాశం ఇచ్చి మీరు ఎదుటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చెడ్డవాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఎప్పుడు ఫేక్ న్యూస్లు చేస్తారని ప్రచారాలు చేయడం ఎందుకు? ఒకళ్ళని చూసి ఆడవాళ్ళే ఓర్చుకోలేరని చెప్పడం. ఆడవాళ్ళని ఓర్చుకోగలం కాబట్టి మేడం మీరు బయటకు వచ్చేయండి, మీరు బయటకు వచ్చి స్పందించి మీరు నిరూపించుకోవాలి మేడం అని చెప్పాం ఎవరైనా వీడియోలో. ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ చెప్తున్నారు, ఆడవాళ్ళకే శత్రువులు, ఆడవాళ్ళు అలా చేయొచ్చా? ఆవిడంతా యూట్యూబ్ ఛానల్ అందరం అభిమానులు కాదని ఎవరున్నారు? యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, వార్తలు బయటకు వస్తున్నాయి, ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక మహిళ బయటకు వచ్చి నన్ను బలానా వాడు ఏదైనా చేశాడు, బలానా వాడు నన్ను పట్టుకుని కొట్టాడు, లేకపోతే బలానా వాళ్ళు చెప్పారంటే ఒక మహిళ బయటకు వచ్చి ఏదైనా చెప్పంగానే మనం నమ్ముతున్నాం కదండి. ఒక మహిళ వచ్చి బలానా వాడు నా చేయి పట్టుకున్నాడు, లేకపోతే బలానా వాళ్ళు ఏమైనా చేశారని చెప్పంగానే మనం నమ్ముతున్నాం కదా. అలాగే ఇది కూడా నమ్మారు అందరూ. నమ్మినప్పుడు వాళ్ళు ఇంత అయిపోయి ఇంతమందిని కుక్కల వ్యాన్ లెక్కించి అందరినీ తీసుకెళ్లాలంటే ఒక్కొక్క జీబులో పట్టుకెళ్ళారు కదా. ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేశాం కదా మనం వీడియోలు. ఆవిడని కించపరచాలని ఎవరు చేశారు? అసలు ఆ టాపిక్ ఏముంది ఇంట్లో? అది పరిస్థితి. ఇది చాలా తప్పండి. వాళ్ళకి బ్రిటిష్ పాస్పోర్ట్లు వాళ్ళకైతే ఉండొచ్చు. ఆవిడ మీద వీడియోలు చేసిన వాళ్ళని, ఆవిడ మీద చేసిన వాళ్ళందరినీ పరువు నష్ట దావాలు వేస్తారంటే ఎలా వేస్తారండి? మీకు ఏదన్నా మీకు పరువు భంగం కలిగేటట్టు ఒక మాట రాగానే ఖండించాలి మీరు వెంటనే. ఇది అబద్ధం ప్రచారం జరుగుతోంది, మీరు రావక్కర్ల రోజు మీరు వీడియోలు పెడుతున్నారు కదా, పెట్టే వీడియోనే పెట్టేయండి, ఇది అబద్ధ ప్రచారము, ఇది మా లాయర్ మాట్లాడతారు, మీరు ఇవన్నీ నమ్మి వీడియోలు చేయమాకండి అని చెప్తే ఆగిపోతారు కదా అందరూ. అంటే హైకోర్టు అడ్వకేట్ రాగానే గజగజ వణికిపోయి ఇప్పుడు భయపడిపోయి భయభ్రాంతుల గురి, ఇక్కడి నుంచి ఎవరికన్నా నిజంగా ఎవరికన్నా జరిగినా కూడా భయపడుతూ ఏ అడ్వకేట్ బయటకు వస్తారా, ఎవరు చెప్తారని భయపడుతూ బతకాలన్నమాట. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి చెప్పినా భయపడాలి మనం. ఈ అమ్మాయి చెప్పినా లాయర్లు వస్తారు,
లేకపోతే వాళ్ళు మన మీద మళ్ళీ పరువు నష్ట దావాలు వేస్తారని చెప్పి భయపడాలి. ప్లీజ్ అండి, అలాంటిది ఇప్పుడు నా మీద నేరపోనీ ఏదన్నా వచ్చినా నేను వెంటనే బయటికి మీడియా ముందుకు వచ్చి వెంటనే ఖండించాలి. ఇవి మావి తప్పు, ఇలాంటివి జరగలేదు, ఇలాంటి ఫేక్ న్యూస్లు, మీరు వెంటనే ఇట్లాంటి చర్యలు తీసుకోండి, నేను చర్యలు తీసుకుంటానని వెంటనే ఖండించాలి. పోలీసులు వెళ్ళి ప్రతి కంప్లైంట్, మీరైతే అక్కడ కూర్చున్నారు, మీ మీద 100 మంది కేసులు పెట్టినా మీకేం కాదు, మీకు బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది, మాకేముంది, ఆధార్ కార్డు కూడా లేనాళ్ళం. ఆధార్ కార్డులో ఫోటో మార్చరా అంటే మేము 100 సార్లు తిరగాలి ఆఫీసులకి. ఈ ఊర్లో పొలం కొనుక్కుంటేనే పాస్బుక్లు ఎవరు ఎంఆర్ఓ ఆఫీస్ వాడు. అలాంటిది మాకెక్కడి నుంచి వస్తాయి బ్రిటిష్ పాస్పోర్ట్లు? ఇప్పుడు పట్టుకొని పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే ఎక్కడన్నా మమ్మల్ని తీసుకెళ్ళి ఏ కుక్కల వ్యాన్లో ఎక్కించి జైల్లో, తిహార్ జైల్లో అక్కడ పెడితే ఎట్లాంటి పరిస్థితి? ఏం ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పండి మీరందరూ. వాళ్ళు కనుక వెంటనే వచ్చి, ప్రతి ఒక్కళ్ళకే చెప్తున్నాను, ఏదన్నా ఫేక్ న్యూస్ ఉంది అని కనుక వాళ్ళు అనుకుంటే వెంటనే వచ్చి నా ఫేక్ న్యూస్ ఇది, మీరెవరూ చేయడానికి వీలేదు, నేను ఏదున్నా నాకు 1 వారం రోజులు టైం ఇవ్వండి, నేను సాక్ష్యాధారాలతో నిరూపించుకుంటాను, అప్పటిదాకా మీరు ఎవరు మాట్లాడొద్దని చెప్పండి. ఎవరు మాట్లాడరు. ప్రతి ఛానల్కి అవకాశం ఇచ్చి, ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి, ప్రతి ఒక్కళ్ళు వీడియోలు చేసింది తర్వాత 100 మంది 100 ఇదైపోయిన తర్వాత ఇప్పుడు ఆ మేడం గారు, లాయర్ గారు వచ్చి వాళ్ళు బ్రిటిష్ పాస్పోర్ట్లు ఉన్నాయి, వాళ్ళకి ఏం జరగదు, వాళ్ళు ఇక్కడ ఎన్ని కేసులు పెట్టుకున్నా వాళ్ళని చేయగలిగింది లేదు, వాళ్ళని చేయగలిగిన వాళ్ళు లేరు అంటున్నారు. మాకేమో పాస్పోర్ట్లు లేవు, పరువు నష్ట దావా వేస్తారేమో భయం. ఏం చేయాలి ఇప్పుడు? మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉండరు. ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు పెట్టుకున్న హైకోర్టు లాయర్ మేడం గారిని పెట్టుకుని, మేడం మమ్మల్ని ఎలాగోలా బయటకు తీసుకురండి అని చెప్పాలి. ఏమంటారు మీరందరూ? నిజమే కదా. ఏది తప్పున్నా, ఏది ఆరోపణలు వస్తున్నా వెంటనే ఖండించడం నేర్చుకోండి అందరూ. ఫస్ట్ అది చేయండి. లేకపోతే ఒక నోట్ లాగా రిలీజ్ చేయండి. నాకు 1 వీక్ టైం ఇవ్వండి, మేము తప్పు చేయలేదు, చేసే వాళ్ళందరూ ఫేక్, నిరూపించుకుంటామని చెప్పాలి. మరి బయట ఇంతమంది బాధితులు వచ్చి మాట్లాడుతున్నారు, మేము వెళ్ళాము, బౌన్సర్లతో మమ్మల్ని గెంటిచ్చారు, మేము వాళ్ళ పంచల ఫంక్షన్కి మేమే కట్టాం, ఆ డబ్బులు కట్టాం, ఈ డబ్బులు కట్టాం, ఈ అకౌంట్లో వేసాం, ఆ వేసాం, ఇవి వేసాం అని చెప్తున్నారు. ఇంకోటేమో నేను క్రిస్పీగా చేయలేదు, మంచూరియా బేబీ కార్నో లేకపోతే క్యాలీఫ్లవర్ దాన్నో అందుకని తీసేశారు. ఎవడైనా వంటపాడు బాగా చేయకపోతే తీసేస్తారు. ఆ దాంట్లో వేరే పెద్ద దాని గురించి ఎవడు వీడియోలు చేయలేదు, చూశారు కదా. వాడిని ఎందుకు తీసేశారు అతన్ని. అలాగే నేను ఏమంటున్నానంటే, మీరు మీ వైపు నుంచి తప్పు లేనప్పుడు మీరు ఎందుకని వెంటనే స్పందించరు? ఇదే లాయర్ను అప్పుడే పెట్టి అప్పుడే ఆవిడతో మాట్లాడమని చెప్పాలి కదా. ఇంతమందిని ఆవిడ కోసం మేమేదో ఆవిడని డ్యామేజ్ దింపేసే వాళ్ళలాగాను, ఆవిడ ఏంటిది వీడియోలు చేస్తుంటే చూడలేని వాళ్ళలాగా క్రియేట్ చేయొద్దండి ప్లీజ్. అందరికీ చాలా అభిమానం. అట్లాంటి యూట్యూబ్ ఛానల్ ఎవరికి లేదు. అట్లాగా పిల్లలు అందరూ కలిసి చేయటం అదొక పెద్ద టాలెంట్. అది ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ యూట్యూబ్ ఛానల్స్ ఫ్యామిలీ మొత్తం పాల్గొని అంత ఇదిగా చేయడం అనేది ఎక్కడ లేదు ఆ ఛానల్. అది అలాగని చెప్పి ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడకుండా ఎలా ఉంటాం? అది ఏ ముఖ్యమంత్రి మీదో, మినిస్టర్ మీదో, అధికారుల మీదో, ఎవరి మీద అన్నా కానీ ఒక కేసు అనేది బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. కబ్జా చేశారు బలానా వాళ్ళని ఒక న్యూస్ వస్తుంది, బలానా వాడు కబ్జా చేశాడు, బ్రేకింగ్ న్యూస్ అని రోజు మొత్తం మీద వేసుకుంటాం కదా. అలాగే వేసాము. కాదు అని చెప్పి నిరూపించమని చెప్పే కదా అడిగాము. మేడం మీ వైపు నుంచి తప్పు లేకపోతే నిరూపించేసేయండి, మాట్లాడేయండి, అక్కడితో అయిపోతుంది, ఇలాంటివన్నీ వద్దు అని చెప్పాం కదా. ఇప్పుడు వచ్చి పోలీస్ కేసులు పెడతాం, ఇక నుంచి మాట్లాడి ఫోటోలు వేస్తే కనుక జైల్లో పెట్టిస్తాం, ఇలాతే ఎక్కడికి పంపిస్తాం, అక్కడికి పంపిస్తాం. ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టాలి అంటే ఎక్కడి నుంచి పెడతారు? ఏం కదా. ప్లీజ్ అండి, బ్రిటిష్ పాస్పోర్ట్లు ఉన్న వాళ్ళందరూ పుణ్యాత్ములు. మాలాంటి వాళ్ళకి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి పొలం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పాస్బుక్ ఇమ్మన్నా అవి కూడా తెచ్చుకోలేని వాళ్ళం. మీలాంటి వాళ్ళతో ఎక్కడ తలపడతాను చెప్పండి? మీరు ఎక్కడో అందనంత ఎత్తున్నారు, మేము నేల మీద ఉన్నాం. ఎవరు పెట్టుకుంటారు చెప్పండి మీలాంటి వాళ్ళతో? ఏమంటారు అందరూ?